హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజే డబాకా ఛానల్కి. ఈరోజు పేపరు ఈనాడు 4వ తారీఖు. పెను కూడా ఆగిపోయింది. అనోరాకు ఆస్కార్ పంట బిట్టువడే చూడు ఇంపార్టెంట్. వేశ్య కథకు దక్కిన గౌరవం. కథలో దమ్ముండి ప్రేక్షకులను అందులోకి తీసుకెళ్ళగలిగే చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే వందల కోట్ల భారీ బడ్జెట్లో అవసరం లేదు అని నిరూపించింది హాలీవుడ్ చిత్రం అనోరా. ధనవంతుడైన యువకుడు ఒక వేశ్య మధ్య సాగే ఒక కథను ఈ ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. 97వ ఆస్కార్ పురస్కారాలలో 97 అండి. 100కు 3 తక్కువ అగ్వ గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ చిత్రం సహా 5 కీలక విభాగాల్లో సత్తా చాటింది. చిత్రం ఇందులోని నటనకు ఉత్తమ నటిగా మైకీ మాడిసన్ అవార్డు అందుకున్నారు. ఇవన్నీ స్క్రీన్ షాట్ ఒక్కసారి రాసుకోండి షార్ట్లా. మైకీ మాడిసన్ అవార్డు అందుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ సోమవారం ఉదయం భారత కాలమాన ప్రకారం లాస్ ఏంజెల్స్లో ఆస్కార్ వేదికపై ఒకసారి 4 అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించారు. సీన్ బేకార్ అయిపోయింది. ఆస్కార్ అవార్డు బేకార్కి వచ్చిందని గుర్తుపెట్టుకో. బేకార్ ఆయనకి వచ్చింది. బేకార్ అంటే అది ఉర్దూ వర్డ్, అరబీ వర్డ్, కానీ బేకార్ అంటే ఉర్దూ వర్డ్. ఎట్లా గుర్తుపెట్టుకోరు. సీన్ ఆ బేకార్కి అంత సీన్ లేదు, ఆస్కార్ అయితే వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఆస్కార్ వేదికపై ఒకేసారి 4 అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించారు. ఉత్తమ చిత్రం దర్శకుడు స్క్రీన్ ప్లే ఎడిటింగ్ విభాగంలో పురస్కారాలు గెలుచుకున్న ఆయన ఆనందానికి అవధులు లేవు. అవార్డు అందుకున్నాక ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. తమ కథలు, జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను నాతో పంచుకుంటున్న వేశ్యలకు ధన్యవాదాలు అని చెప్పగానే వేడుకలో చప్పట్లు మారుమోగాయి. ఉత్తమ నటుడిగా అడ్రియాన్ బ్రాడీ ది బ్రూటాలిస్ట్ పురస్కారం గెలుచుకున్నాడు. ఇవి గుర్తుకున్నదే. అనోరా 97వ ఆస్కార్, 100కు 3 తక్కువ. ఈయన సీన్ బేకార్ దర్శకుడు. నటిగా మైకీ మాడిసన్ అవార్డు. ఈ మైకంలో పడ్డది అని గుర్తుపెట్టుకోవాలి. మైకంలో పడ్డది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ప్రేమ మైకంలో పడ్డది మైకీ. ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వెయిటింగ్ వీడియోస్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ న్యూస్ పేపర్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నా మనసు పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆయన కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన 3వ తరగతి నచ్చిందని చెప్తున్నారు. ఇక ఇలాగే చేసేస్తాను. చాలామంది కాల్స్ చేసి కూడా చెప్పారు ఇలాగే కంటిన్యూ తొందరగా వేయండి మేడం, షైన్ ఇండియా కూడా తొందరగా వేయమని చెప్తున్నారు. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అండ్ లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు ఇలాగే నాకు బూస్ట్ ఇవ్వండి. నేను కూడా మీకు ఇస్తాను. ఏంటిది వీడియోస్ తొందరగా చేసి తొందరగా వీడియోస్ చేసి పంపిస్తానండి. ప్లీజ్ దయచేసి మీరు తప్పకుండా మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. అయితే ఇక తెలుగు సోషల్ ఉన్నాయండి. సోషల్ టెక్స్ట్ బుక్ చేయమని చెప్తున్నారు. ఫస్ట్ ఒక్కసారి మీరు ఆ సోషల్ ప్లేలిస్టులో పెట్టారని 114 ఉన్నాయి. ఆ ఒక్కసారి టెక్స్ట్ బుక్ చూసుకుంటా ఒకసారి అవి చదవండి. నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ జానపదం గురించి చేయమని చెప్తున్నారు. తప్పకుండా చేస్తానండి. ఓకే. మీరు రాస్తున్న కామెంట్స్ అన్నీ చూస్తున్నాను. రిప్లై ఇవ్వట్లేదు, అంతే. చూసుకుంటా దానికి అనుకూలంగానే చేస్తున్నాను. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్లీజ్ మీరు ఇలాగే నన్ను కోఆపరేట్ చేస్తుండండి. ఓకే. ఈ మొక్కలు ఉంటే గృహమే కదా స్వేచ్ఛ సీమ. కృష్ణా జిల్లాలో 70% వాట. అది మెల్లగా చదివిన, ఎందుకంటే 1 by 1 రాసుకోండి. ఎక్కడ లేకపోతే ఈరోజు వచ్చి తప్పకుండా మీరు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు టైం అవైలబుల్గా లేదో ఖచ్చితంగా వచ్చి షార్ట్గా రాసుకోవాలి, చదవాలి. ఒక్కసారి ఏ ఎగ్జామ్కైనా చదవాల్సిందే ఇవి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. కృష్ణా జిల్లాలో 70% వాటా తెలంగాణకు కేటాయించండి. పాలమూరు రంగారెడ్డి, సీతారామ సమ్మక్క సాగర్లకు అనుమతులు ఇవ్వండి. ఓకే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమరయ్య
శ్రీపాల్ రెడ్డి. కరీంనగర్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతో భాజపా బలపరిచిన అభ్యర్థి విజయం. నల్గొండ స్థానంలో హోరాహోరీ. పీఆర్టీయూటీఎస్ అభ్యర్థిని వరించిన గెలుపు. ఏం గెలుపులో ఏమో. సీతమ్మ సాగర్ డిజైన్లు పరిశీలించాకే టీఏసీ అనుమతులు. ఇక్కడ థర్మల్, ఇక్కడ సౌర విద్యుత్ ప్లాంట్లు. 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి. దీంతో పెద్ద రపరప ఉండే. ప్రపంచం మొత్తము ఏటోది పోతుంది. ఇది 1 నిమిషం అట. 10 సంవత్సరాల నుంచి చదివిన చదువు మొత్తం 1 నిమిషం అట. 1 నిమిషం లేట్ అయితేనట ఇక మొత్తం అది అసలు మొత్తమే తీసేసింది ఉండే. తక్కువ లేట్ వచ్చినోడు లేట్ రాసుకుంటాడు. మనకున్న అవసరాలు, మనకున్న కల్చరు, మనకున్న ఫెసిలిటీస్కి ఏం చేస్తాం మరి? ఒకరు ఉండాలి, రాత్రి వచ్చి ఉండాలి, అవన్నీ కాకుండా 1 నిమిషం లేటు, ఇంకా 5 నిమిషాలు అంటుండే కానీ మొత్తం తీసేసింది ఉండే. వచ్చినోడు లేట్ రాసుకుంటాడు, వాడే ఫెయిల్ అవుతాడు కదా. ఇన్ని చదువులు చదివి ఇక ప్రపంచం మొత్తం దీంట్లో చదివినట్టే ఈ 1 నిమిషం పెట్టి. ఇదైతే నచ్చలేదు నాకైతే. 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి. ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు వెలుసుబాటు. పరీక్షా కేంద్రం లొకేషన్ గుర్తించేలా హాల్ టికెట్పై QR కోడ్, చేతి గడియారాలను అనుమతించం. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య రేపటి నుంచి పరీక్షలు హాజరు కానున్న 9.96 లక్షల మంది. వామ్మో. స్కానింగ్లు. ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో గర్భిణులకు తప్పని అవస్థలు. 1200 కిలోమీటర్లు. కృష్ణ ఆయకట్టుకు గోదావరి ఏమున్నదిరా. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం గుజరాత్లోని జూనాగఢ్ జిల్లాలోని గిర్ అభయారణ్యంలో పర్యటించారు. అక్కడి సింహాలను కెమెరాలో బంధించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఎప్పుడండి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఇయ్యాలనా నిన్ననా? ప్లీజ్ రాయాలి. నిన్న కూడా చాలామంది రాశారు మహాభారతం అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వర్ణ శోభితం స్తంభోద్భుడి ఆలయం ఎక్కడ ఇది? సంపూర్ణ కృష్ణశీలతో పునర్నిర్మితమైన యాదగిరిగుట్ట దేవాలయం విమానం గోపురం పసిడి అందాలను సంతరించుకొని మరింత తేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఆవిష్కరణ అంకితం పర్వాలు జరిగాక ఆలయ దృశ్యం ఇలా కనువిందు చేస్తోంది. ఈ పేపర్ కూడా ప్లేలిస్ట్లో పెడుతున్నా, చూసుకోండి. మీకు అవైలబుల్గా ఉంటుందని మీరే అంటారు కాబట్టి అది ఇక్కడ పెడతారు. అది న్యూస్ పేపర్ కూడా ఉంది. ఇక్కడ థర్మల్, అక్కడ సౌర విద్యుత్ ప్లాంట్. ఇక్కడ ఏమున్నాయి ఉద్యోగ అవకాశాలు ఒక్కసారి చూసుకోరు. విద్యార్థినుల పాదాలు కొరికిన ఎలుకలు. వేర్వేరు ఘటనలో 8 మందికి గాయాలు. వికారాబాద్ జిల్లాలో నవాబ్పేట కస్తూర్బాలో ఘటన. యాదాద్రిలో అలంకారోత్సవాలకు శ్రీకారం. ఇంకేమున్నాయి? 6 నుంచి తిరుమల అన్నప్రసాదంలో వడలు. PM కుసుమ్ దరఖాస్తు గడువు పొడిగింపు. ఏంటి? నాగర్ కర్నూలు ప్రత్యేక విద్యా సంస్థ. సాగు నీరందక పంట జీవాల పాలు. త్వరగా పిల్లల్ని కనండి. స్టాలిన్. తమిళనాడు సీఎం స్టాలిన్ నూతన దంపతులు పిల్లల్ని కనడం వాయిదా వేసుకోకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. త్వరగా పిల్లల్ని కనాలని సూచించారు. జనాభా సంఖ్య పెరిగితేనే ఎంపీల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. నాగపట్టినం జిల్లాలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఫస్ట్ ఏమో వద్దంటారు, ఇప్పుడేమో కావాలంటారు. అన్నీ వాళ్ళ ఇష్టమే. ఇవి చదువుదాము, ఎందుకంటే ఈ చెట్లు మీ దగ్గర కూడా ఉండొచ్చు. ఒక్కసారి పేర్లు తెలియదు మనకు, మస్తు పెడతాం కానీ మా ఇంట్లో కూడా మస్తు చెట్లు ఉన్నాయి కానీ పేర్లు అంధూరియం ఈ మొక్కనుకో ఫ్లెమింగో ఫ్లవర్, లీఫ్ ఫ్లవర్ వంటి పేర్లున్నాయి. ఈ జాతి మొక్కల్లో సుమారు 800 రకాలు ఉన్నాయి. బ్లాక్ బీజ్ ఇది కూడా ఉంది మా ఇంట్లో. పెరుగుతున్నప్పుడు ఆకుపచ్చ ఆకుతో ఉండి క్రమంగా నల్లగా మారడమే ఈ మొక్క ప్రత్యేకత. ఆకులు 1 నుంచి 3 అంగుళాలు పెరుగుతాయి. ఇది కూడా ఇది ఉంది. దీని గురించి స్నాక్ ప్లాంట్ అని తెలుసు కానీ ఇట్లా ఆక్సిజన్ దొరుకుతుంది. ఈ మొక్కను మదర్ ఇన్ లా టంగ్ అని కూడా పిలుస్తారు. పొడవైన పదువైన ఆకులు పామును పోలి ఉండడం దీనివల్ల స్నేక్ ప్లాంట్ అని పేరు వచ్చింది. రాత్రి సమయాల్లో ఆక్సిజన్ విడుదల చేస్తాయి. వీటిని బెడ్రూమ్లలో పెట్టుకోవచ్చు. ఎక్కువ కెమికల్స్ ఉండే కర్మాగారాల్లో వీటిని విరివిరిగా పెంచాలని నిపుణులు సూచిస్తుంటారు. తక్కువ వెలుతురున్న ఈ మొక్క
తట్టుకుంటుంది. ఎక్కువ నీరు పోస్తే మాత్రం వేర్లు బలహీనమై చనిపోయే అవకాశం ఉంది. చూసిరా, ఈ విషయం తెలియదు నాకు. చాలా మేలు. ఇంగ్లీష్ ఐవి అట. పెపరోమియా ఆంగ్లోనేమో ఇది మస్తు ఉంటుంది కదా. డ్రాకేనా LRS ప్రక్రియ షురు. కోతుల బేడద పై సుమోటోగా హైకోర్టు విచారణ. మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. 4870 రోజులు SLBCలో TBM పని చేయాలని కాలం. ఇవన్నీ మొత్తం వచ్చినాక చదవండి. ప్రపంచ శాంతికి సహేతుగా ఒప్పందం. చదవాలి, ఇవన్నీ చదివితే మస్తు చురుక, మనకు మస్తు టాలెంట్ పెరుగుతుంది. చవకైన నాణ్యమైన టెలికాం సేవల కోసం. మీకు చెప్పేంత పెద్దదాన్ని ఏం కాదు, కానీ పేపర్ చదవడం చాలామందికి అలవాటు ఉంటుంది. చేసుకోవాలి. వాళ్ళ కష్టం మన సుఖం, అంతే కదా. ఒకరు కష్టపడితేనే మనకు సుఖం. మన నాన్నలు ఆస్తు సంపాదిస్తే మనం దాన్ని యా రోజు తెచ్చుకొని తినడానికి మనకు పెద్దది. ప్రమాదాల్లో నుంచి పాఠాలు నేర్చేది ఎప్పుడు? శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదం బాగా చర్చల్లో నిలిచింది. దేశీయంగా గతంలోనూ ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి. చాలా వరకు భౌతికపరమైన పరిమాణాలే అందుకు కారణం. మానవ నిర్లక్ష్యం కొన్ని చోట్ల కనిపిస్తోంది. SLBC ప్రమాదం నేర్పిస్తోంది. అన్నీ ఏదైనా జరిగితే కానీ రియాక్ట్ కాదు ప్రభుత్వం కానీ ఎవరు. ఇంటి మూట కూడా పెద్ద తొవి పెడతారు, అందులో ఎవరైనా వాడి వాళ్ళ కాలో చేతి ఇరిగితే కానీ అది అప్లికేషన్ చేయరు. అభివృద్ధికి అమ్మ భాష. మాతృభాష ఒక జాతి ప్రజల అస్తిత్వానికి చిహ్నం. విషయాన్ని సక్రమంగా అవగాహన చేసుకోవడంలో, భావ వ్యక్తీకరణలో, వ్యక్తి సమగ్ర వికాసంలో అమ్మ భాష కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రపంచీకరణ ఉధృతిలో నిన్ననే వచ్చింది కదా, దీని గురించి ఎన్నో భాషలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. స్థానిక భాషల ప్రాధాన్యతని గుర్తించి చాలా దేశాలు వాటిని కాపాడుకోవడానికి కృషి చేస్తున్నాయి. ప్రాథమిక విద్యను మాతృభాషలోని బోధిస్తున్నాయి. నేడు చాలా దేశాల్లో వందల సంఖ్యలో జీవద్భాషలు ఉన్నాయి. కొన్ని భాషలు అతి తక్కువ ప్రజల నోటి నుంచి వినపడుతున్నాయి. ఆయా దేశాల్లోని జీవద్భాషల సంఖ్య పాపువా న్యూ గిని, ఇండోనేషియా, నైజీరియా, ఇండియా, చైనా, మెక్సికో, కామెరూన్, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్. ఆధారం SIL ఇంటర్నేషనల్ 2024. గుర్తుపెట్టుకోరు. మంత్రశక్తి. ఎవరు ఏమన్నారో చూద్దాం. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ మేధోపరంగా అభివృద్ధి సాధించడం, ఆరోగ్యానికి కాపాడుకోవడం, మంచి అభిరుచులను కలిగి ఉండడం, నైపుణ్యాలను మెరుగుపెట్టుకోవడం ద్వారా జీవిత శక్తిని పెంచుకోవడం. ఈ నాలుగింటిలో ఏది లోపించినా మనిషి జీవితం అసంతృప్తిగా ఉంటుంది, అంతే కదా. ఏదైనా ఒక కన్సిస్టెన్సీలో చేస్తేనే అసాధారణ ఫలితాలు వస్తాయి. మన దగ్గర ఏంటంటే వాకింగ్ చేస్తామని బూట్లు కొంటాం, 4 రోజులు వాకింగ్ చేస్తాం, ఆయనతో వాడుకుంటాం. డైట్ చేస్తామని ఆ బియ్యం ఈ బియ్యం తెచ్చుకుంటాం, మళ్ళీ అవే 4 రోజులు తింటాం, మళ్ళీ బంద్ చేస్తాం. ఇవన్నీ వేషాలు వేస్తారు. అందుకే ఏది కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్ రోజు అదే కన్సిస్టెన్సీలో అదే రకంగా చేయాలి. చేస్తే దానికి ఏదైనా ప్రయోజనం. చాలామంది డైట్ చేస్తూ అంటారు, 4 రోజులు డైట్ గట్టు ఉండద్దు, లైఫ్ లాంగ్ ఉండేటట్టు ఉండాలి. ఏదైనా అంతే. 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి. చూద్దాం. కృష్ణా జిల్లా తెలంగాణకు 70% వాటా. కృష్ణా జిల్లాలో తెలంగాణకు 70% వాటా. గుర్తుపెట్టుకోరు. మొత్తం చదువుతారు, లేట్ అవుతుంది. సొరంగం తవ్వడం చేతకాక బారాసపై నిందలు కేటీఆర్. ఉపాధ్యాయులు ఆకాంక్షల సాధనకు భాజపా కృషి చేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమరయ్య శ్రీపాల్ రెడ్డి. 3 స్కానింగ్లు, 1200 కిలోమీటర్లు. ఎవరి దారి వారిదే అన్నట్టుగా మంత్రులు మహేశ్వరుడి. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు చేస్తూ బందంపల్లి నుంచి ఎమ్మెల్సీ దాకా. స్త్రీవాదం అంటే మహిళల్ని బలోపేతం చేయడం కాదు. మహిళలు ఇప్పటికే దృఢంగా ఉన్నారు. ప్రపంచం ఆ బలాన్ని చూస్తున్న కోణాన్ని మార్చడమే మన లక్ష్యం. మా అల్లుడు సైకోలాగా మారిండట. సైకోలాగా మారితే మీరు కూడా సైకోల్ గారు, అప్పుడు చక్కగా అవుతాడు. ఓటు నుంచి మీ ఓటు వరకు.
మీకు తెలుసా 31 దేశాల్లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం పాత తరం కంటే నేటి యువత మరింత సాంప్రదాయవాదులుగా ఉంటున్నారు. మహిళల సమానత్వం గురించి మాట్లాడమంటే పురుషుల్ని కించపరచడమేనని భావిస్తున్నారు. చూసిరా, వేశ్య కాదు పాఠం. అనోరా ఇంట్లో అయినా చదువురు. పిల్లలు కెరియర్ సమానంగా. ఇగో నేడు వరల్డ్ ఒబిసిటీ డేనట. చూసిరా, భారీ ఆపది. కారణాలు ఏంటిదో చూద్దాం. ఆహార అలవాట్లు, హార్మోన్ల మార్పులు, ముఖ్యంగా మహిళల్లో నెలసరి నిలిచే దశలో హార్మోన్లు అస్తవ్యస్తం కావడం, జన్యుపరంగా వంశపారంపర్యంగా వచ్చే స్వభావం ఉండడం, పిండి పదార్థాలు, తీపి, కొవ్వు, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, శారీరక శ్రమ తగ్గడం, ఇదే ఇప్పుడైతే గిది మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటిలెన్నో ఉబకాయానికి దారితీస్తుంటాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలనే ఎంతోమంది ఉబకాయాలు సగటుబాటుకు లోనవ్వటం, తమను తాము నిందించుకోవటం గమనిస్తున్నాం. దీనికన్నా సమస్యను అర్థం చేసుకోవటం ముఖ్యం. కారణాలు గుర్తిస్తే పాటించవలసిన జాగ్రత్త తెలిస్తే తగ్గించుకోవడం ఏం లేదు. ఫస్ట్ ఏమో ముంగవానికి వస్తుండే, ఇప్పుడు ఏం లేదు. ఆ ఫోన్లు పట్టుకుంటారు. ఇంత అయ్య పెన్షనో అవ్వ పెన్షనో, లేకపోతే ఇంత పెండ్లం జీతమో, లేకపోతే తాత సంపాదించింది మన కిరాయిలు ఇవి వస్తున్నాయంటే 4 గంటలు ఫోన్లు పట్టుకొని ఇక కూర్చుంటారు కుర్చీల మీద, ఆ నీలకమల కుర్చీల మీద అస్సలు కదలకుండా. ఇక ఉబకాయ కాకపోతే ఏమవుతుంది, అందుకే హార్ట్ అటాక్ వచ్చి టక్క పోతారు. కోపం వస్తుంది నాకైతే. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఫోన్లు పట్టుకోవడం ఏంది అసహ్యంగా. ఇది కొలమానం. కోపం రావచ్చు మీకు నేను చెప్పేది, కానీ కరెక్టే. ఇప్పుడు 4-5 గంటలు ఫోన్తో కూర్చుంటుండే ఏం పని చేస్తలేడు అని అర్థం కదా. ఫోన్లో పని చేయకుండా అంటే టైంపాస్కు చేసేది. ఫోన్లతో పని చేసేటోళ్ళు, ఉద్యోగాలు చేసేటోళ్ళు అని అంటలేను నేను. ఉన్నాయే కొన్ని రోజులు. మొన్ననే మనం కరోనా నుంచి బతికినాం, ఇంకా దాన్ని కూర్చొని ఫైనల్ ముందు కంగారు. నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీపోర్ చూస్తారా? చూడొద్దు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అట. దుబాయ్ పిచ్ ప్రతిసారి భిన్న సవాళ్లను విసురుతోంది. మేము ఆడిన 3 మ్యాచ్ల్లో ఒక్కో రకంగా స్పందించింది. ఇది మా స్వంత గడ్డ కాదు, ఇది దుబాయ్. మేమిక్కడ ఎక్కువ మ్యాచ్లేమీ ఆడలేదు, మాకు ఇది కొత్తే. రోహిత్. గుజరాత్ గర్జన, యూపీపై అదిరే విజయం, మెరిసిన మూనీ, కష్వి, తనుజ. కోల్కతా కెప్టెన్గా రెహాన్. లారియస్ అవార్డు రేసులో పంత్. ఓకే. క్రెడిట్ స్కోర్ తేడా రానివ్వరు, మహిళా రుణగ్రహీతల తిరిది. స్వయ పర్యవేక్షణ వల్ల ఏమున్నాయి చూసుకోండి. బొగ్గు ధరలు తగ్గించడం. కోల్ ఇండియా చైర్మన్ PM ప్రసాద్. త్వరలో రోడ్లపైకి హైడ్రోజన్ ఇంధన వాహనాలు. పెట్టుబడి సాధారణంగా పసిడి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈమెనే ఆస్కార్ వచ్చే ఆనందం తెచ్చే ఉద్వేగ క్షణాల మధ్య పండగలాగా వేడుక. మంచిగానే చూసిరా హీరోయిన్. వీళ్ళు ఎంతమందంగా ఉంటుంది, మన లెక్క కళనే ఉండదు ముఖం మీద. ఊకో మేడం ఏమంటారు అంటారా? నిజంగా నా కళ ఉంటుందా? కానీ ఈమె మంచిగానే ఉన్నది. ఉత్తమ నటి మైకీ మాడిసన్ మైకంలో పడ్డది అని చెప్పుకోరు. ఓకే, గుర్తుపెట్టుకోరు. వేశ్యలకు ఈమె ఏం చెప్తుందో. అనోరాలో అన్య పాత్రలో నటించిన మైకీ మాడిసన్ ఆస్కార్ అందుకొని ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. కామెడీ డ్రామా నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో వేశ్యగా నటించి సినీ ప్రియులను ఆకట్టుకుంది. భామ ఇందులోని పాత్రలో తను పలికించిన భావోద్వేగాలతో సినిమాకు ప్రాణం పోసింది. బెటర్ థింగ్స్, ఇంపోస్టర్స్ ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈమె సుషిరా చిన్నగా ఈడికే గీదే కాదు, మనం సేటు కావాలనుకుంటాం. మస్ట్ తక్కువ చేసుడు కాదు. ఎందుకు ఎక్కువ అంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళు వచ్చిరంటే చిన్న నుంచే వస్తారు. ఇక చాలామంది ఫస్ట్ స్టెప్పే సేటు కావాలని అనుకుంటే ఆ నెలలో పడతారు. ఇక ముందుకు పోరి వెనకకు రారు. ఇక్కడ చిన్న రీల్స్ వేసుకునే, షార్ట్ ఫిలిమ్స్ వేసుకునే సిరీస్తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈమె 2017లో లిజా స్కైస్ ఆఫ్ గ్రే సినిమాతో తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నోస్టాలియా మాన్స్టర్ వచ్చే
ఆన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, ద ఆడమ్స్ ఫ్యామిలీ లాంటి తదితర నచ్చింది. ఇక చూద్దాం ఇక ఇవన్నీ ఏమో పెద్దగా. థియేటర్ను కాపాడే బాధ్యత మనదే. సీన్ బేకార్ దర్శకుడు. బేకార్కి వచ్చింది ఈసారి, బేకార్కి వచ్చింది ఆయనకి. ఓకేనా, గట్ల గుర్తుపెట్టుకోరు. ఓకే, ఆకర్షణీయంగా కనిపించిన దుర్బలమైనది ఇప్పుడు చేసిన కష్టాలన్నీ వాయి. ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ. ఏదైనా సరే నిద్రలు రావు, ఇది కూడా తాత్కాలికమే, కానీ ఒక గుర్తింపు చేసిన ఫలితం. ఎన్ని రోజులు ఎంత కష్టపడి ఎన్ని నిద్రలు పోయినాయి కావచ్చు. మనకు కూడా జాబ్ వస్తే గట్లే ఉంటుంది. ఇప్పుడు డిఎస్సి జాబ్ వచ్చింది అనుకోండి, గట్లే ఉంటుంది. ఆ రాత్రులు ఆ నిద్రల మనకు అన్నీళ్ళు మనకు తెలిసిన మన మెత్తకే తెలుసు, ఎవరెళ్ళకి తెలియదు. వెలుగు చూడని చరిత్రని బయటకు తెచ్చిన కడుపు మండిన కాకుల కథ. మాటలు ఎక్కువైతేనే కదా నాయి. భావోద్వేగాలతో పాటు సందేశం. పెళ్లి కాని ప్రసాద్ అని నేను. సప్తగిరి అట. తన వంశానికి చెందిన శాసనాల గ్రంథం అనుసరించి పెళ్లి చేసుకుంటానని ప్రసాద్ ప్రమాణం చేశాడు. అప్పటి నుంచి అతని పెళ్లి విషయంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది తీయాలంటే ఇక స్క్రీన్ షాట్ తీసుకోరా ఒక్కసారి. ఉత్తమ చిత్రం అనోరా. ఉత్తమ నటుడు అడ్రియాన్ బ్రాడీ. ఉత్తమ నటి మైకీ మాడిసన్. ఉత్తమ దర్శకుడు సీన్ బేకార్. ఉత్తమ సహాయ నటి జోయి సల్డానా. ఇక ఈమెను ఎట్లయినా జోయి అంటే అంత జోక్యం చేసుకుంటుందని గుర్తుపెట్టుకోరు. ఉత్తమ సహాయ నటి కదా, అన్నీ జోక్యం చేసుకుంటుంది కాబట్టి. ఉత్తమ సహాయ నటుడు కిరణ్ కుల్కిన్. సహాయం చేస్తాడు, కిరణం లెక్క వస్తాడు సహాయ నటుడు. ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం ఐఆమ్ స్టిల్ హియర్. నేను ఇక్కడనే ఉన్నా కాబట్టి ఐఆమ్ స్టిల్ హియర్. వేరే దేశంగా అంతర్జాతీయంగా వచ్చింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం నో అదర్ ల్యాండ్. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనోరా సీన్ బేకార్. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కాన్క్లేవ్ పీటర్ స్ట్రాంగ్. ఇదే మళ్ళీ షైన్ ఇండియాలు ఇస్తాడు, దయచేసి ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ద బ్రుటాలిస్ట్ డేనియల్ బ్లూంబర్డ్. ఉత్తమ ఒరిజినల్ గీతం ఎల్ మాల్ ఎమిలియా పెరెజ్. ఉత్తమ యూనిమేటెడ్ ఫిల్మ్స్ ఫ్లో. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ పార్ట్ 2. ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ వీకెండ్ పోల్ టేజ్వెల్. ఉత్తమ సినిమాటోగ్రఫీ బ్రూటాలిస్ట్ లాల్ క్రాలి. ఉత్తమ సౌండ్ డ్యూన్ పార్ట్ 2. ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ అనోరా సీన్ బేకార్. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ఐ ఆమ్ ద నాట్ ఏ రోబో. ఉత్తమ యూనిటెడ్ షార్ట్ ఫిలిం ఇన్ ద షాడో ఆఫ్ ద. ఆస్కార్ అవార్డ్కి డబ్బులు ఎన్నో ఉన్నాయా? ఎన్నో డబ్బులు కొంచెం రాయరాదు, కామెంట్ బాక్స్లో చూసి రాయరాదు. డబ్బులు ఎన్నో, ప్రైజ్ ఎంత ఉంటుంది ఆస్కార్ అవార్డ్కి? ఈ కాలుష్యానికి బ్రేక్ వేల్సింది. అబ్బా ప్లీజ్ దయచేసి రాయండి, నెట్లో కొట్టి అయినా చూసి అయినా రాయండి. రాగిదే యాగి. రోహిత్ శర్మ మీరు బరువు తగ్గాలి. కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు. గీర్ అభరణమయ్యలో మోదీ సఫారీ. వాక్ స్వాతంత్ర హక్కును పోలీసులు అర్థం చేసుకోవాలి. ఈ పసుపు పచ్చగా ఉండదు, తెల్లగా ఉందనేమో. తలపై గ్లాసు, కుండ పైన నృత్యం. గిన్నిస్కెక్కిన రాజస్థాన్ కుర్రాడు. మే నెల నుండి పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి. వాహ్ కెమెరా లచ్చమ్మ. సాంప్రదాయ చీరకట్టులో ఆధునిక కెమెరాను సైతం అవలీలగా ఉపయోగిస్తున్న ఈ గ్రామీణ మహిళ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ఉమ్లాపూర్కు చెందిన లక్ష్మమ్మ. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో 30 ఏళ్లుగా సభ్యురాలుగా ఉంటూ వ్యవసాయం చేస్తున్న సంస్థ తరపున వీడియో కెమెరా ఉమెన్గా పనిచేస్తున్నారు. చూసిరా, ఆ వయస్సుతో ఏమైనా సంబంధం ఉందా? నేర్చుకోవాలనే తపన ఉండాలి, పిచ్చి ఉండాలి, తిక్కు ఉండాలి, ఇంకంతే. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆ నొప్పులు, మొఖాల నొప్పులు, ఆ నొప్పులు అనుకుంటా డాక్టర్లకు తిరిగే వయసు. ఓకే, నొప్పులు అప్పుడు ఉంటాయి. అబ్బా. సోమవారం హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ల మైదానంలో జరుగుతున్న ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక కార్యక్రమాల కవరేజీకి వచ్చిన ఈమె కెమెరా వెనుక కనిపించారు. ఏ మాత్రం చదువుకొని లచ్చమ్మ డిడిఎస్ కార్యక్రమాల కవరేజీ కోసం ఇప్పటికే 15 దేశాలు చుట్టూ రావడం చూసిరా. చదువు, టాలెంట్ అవసరమే లేదు, కృషి, తపన, కష్టం చేసే చదివే లేదు, పేపర్కి వచ్చే చేసిన కష్టం ఎటు పోదురా అన్నట్టు. శుద్ధి యంత్రాలు, ఏఐ తంత్రాలు. చిరుధాన్యాలు రవాణాకు 50% కేంద్ర సహాయం. కుమార్తె కోసం రొట్టెల తయారీ యంత్రం వీడబోయింది, మంచిగా చేసిండు. మనలో కూడా చాలామందికి డిఎస్సి అసలు ఉద్యోగంలో వచ్చిన వాళ్ళకంటే కూడా చాలామంది క్లెవర్లు చాలామంది ఉన్నారు. కానీ ఓపిక ఒకటే కన్సిస్టెన్సీలో చదవడం, వాళ్ళకు ఒక తపన లేకపోవడం, అంతే, ఏం లేదు.
ఒకటే జననం అనుకుంటా ఆ పాటను గుర్తు చేసుకోలేదన్నట్టు. ESLBC ఘటనపై విచారణ ముగించిన హైకోర్టు. సొరంగంలో కన్వేయర్ బెల్ట్కు మరమ్మతులు. ఇంకేమున్నాయి? కిషన్ రెడ్డిని తిట్టాం, ఓ డ్రామా తిట్టం, నేటి నుంచి మీనాక్షి సమీక్షలు. తెలంగాణ అభివృద్ధికి భాజపా కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుకుంటాం. ఇంకేమున్నాయి? 8లోగా మహిళల హామీలపై ప్రకటన చేయాల్సిందే కవిత. కేసీఆర్ ఎజెండాను సాగునీటి ఇబ్బందులకు కారణం. కేంద్ర మంత్రులను తిట్టడం సరికాదు. ఎమ్మెల్యే అబ్బా ఇగో కెమెరా ఆనే ఉన్నదా? ఇగో అయిపోయిందబ్బా పేపర్. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మీరు చెప్పిన అన్ని వీడియో చేస్తా. ఓకేనా? మీరు మాత్రం కామెంట్స్ రాయండి. ఆస్కార్ అవార్డుకు ప్రైజ్ ఎంతనో దయచేసి నెట్లో కొట్టైనా ప్రైజ్ రాయాలి. దయచేసి రాయడం వల్ల మనకు గుర్తుంటుంది. బిట్టు పడే అవకాశం ఉన్న కాన్సెప్ట్. ఓకే, ఈరోజు వచ్చి మొత్తం చదవండి, లేదంటే కాన్సెప్ట్ అది స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, అది చదవాలి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.